ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరం బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మర్రి చెట్టులో వెంకటేశ్వర స్వామి వెలిశారు. అక్కడ అది ఎక్కడ ఏంటనేది విషయాలని మీకు చెప్పబోతున్నాను. ఇది గుంటూరు జిల్లా అమరావతి పుణ్యక్షేత్రానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో, అమరావతి నుంచి క్రోసూరుకు వెళ్లే మార్గంలో మల్లాది గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుడు ఒక మర్రి చెట్టులో వెలిసి భక్తులను కరుణిస్తూ ఉన్నారు. పూర్వము ఈ ప్రాంత ప్రజలు పొరుగురులో వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉండేవారు. మధ్యలో కృష్ణా నది ఉండడంతో అనేక కష్టాలకు లోనై భక్తులు స్వామిని తమకు దగ్గరలో వెలయమని మొరపెట్టుకుని ఉన్నారు. వారు మొరని ఆలకించిన స్వామి ఆ ఊరికి సమీపంలో ఒక మర్రి చెట్టులో వెలిసాట. అయితే తుఫాన్లో ఆ వృక్షము వెలగించుకుపోయి కూలిపోగా రోడ్ల రహదారులు పనులు వారు ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. కానీ మొదలను మాత్రం ఏం చేయలేకపోయారు. ఇదిలా ఉండగా కొంతకాలానికి ఒక పశువుల కాపరి ఆ మొదలుపై కూర్చుని కాపలా కాస్తున్నట్ట. కొంతసేపటికి చేలో ఆవుల మంద వేస్తున్నట్లు కనబడడంతో అతను పరుగులు తీశాడు. అతడు అలా వెళ్ళగానే ఆ 3 ఓంకార శబ్దంతో పైకి లేచి యథాతండంగా నిలిచిందంట. అప్పుడు స్వామి అక్కడున్న కొంతమందిని ఆవహించి తాను తిరుమలగిరి నుంచి వచ్చి తన భక్తుల కోసం ఇక్కడ వెలిసి వస్తున్నానని చెప్పట. ఈ విధంగా మర్రి చెట్టుల వెంకటేశ్వర స్వామి గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.